హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి. ఈరోజు అయితే నేను మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ దానికోసం అయితే నేను మీడియం సైజ్ 4 పొటాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా అన్నింటినీ పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కొంచెం పెద్దవి పొడవుగా ఉండే పొటాటోస్ అయితే తీసుకోండి. అవైతే మనకి స్టిక్స్ లాగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే మీడియం సైజ్వి అవైలబుల్లో ఉన్నవి అయితే తీసుకున్నాను. వీటన్నింటిని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి అయితే ఈ బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకోండి. ఇక్కడ నేనైతే అన్నింటినీ పీల్ ఆఫ్ చేసేసాను అండ్ నీట్గా వాష్ చేసుకొని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్లో ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి వాటిని. ఇప్పుడు అలా కట్ చేసిన తర్వాత ఇలా వీటిని స్టిక్స్ లాగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ లావుతో ఇలా స్టిక్స్ లాగా అయితే కట్ చేసుకోండి. పెద్ద పొటాటోస్ అయితే ఇక్కడ స్టిక్స్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా, అందుకని పెద్దవి తీసుకోమని చెప్పాను. ఇలా అన్నింటినీ సన్నగా స్టిక్స్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా, నేనైతే ఇక్కడ అన్నింటినీ కట్ చేశాను. ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ఆలు స్టిక్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసి ఇవి కూడా బాయిల్ చేసేయాలి. ఇక్కడ ఈ ఆలు స్టిక్స్ అనేవి ఒక 70% కుక్ అయితే సరిపోతుందండి. మరీ మొత్తం కుక్ అయిపోతే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి అండ్ మనకు తీయడానికి కూడా అవ్వవు. సో ఇలా ఇవి బాయిల్ అవుతున్నప్పుడు ఇలా టర్న్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి, లేదంటే అడుగున కుక్ అయిపోతాయి, పైనేమో స్టిఫ్గా ఉంటాయి. సో ఇలా అయితే బాయిల్ చేసుకోండి. మనకైతే ఇప్పుడు ఇవి 70% అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి లేదా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసుకున్న ఆలు స్టిక్స్ అన్నీ తడి లేకుండా ఆరనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్యాన్ కింద అయినా ఆరనివ్వండి, లేదంటే మీరు ఒక కాటన్ క్లాత్లో తీసుకొని అయినా తడి లేకుండా ఆరనివ్వచ్చు. నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను. చూసారా, ఇవన్నీ చక్కగా తడి లేకుండా అయితే ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు స్టిక్స్ ఉన్నాయి కదా, వాటన్నింటిని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంటే ఒక 1 to 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేయాలి. అంటే వీటిని డబుల్ ఫ్రై ప్రాసెస్లో ఫ్రై చేయాలన్నమాట. అప్పుడైతేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా వస్తాయి, లేదంటే సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఒక 1 మినిట్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఫస్ట్ టైం. ఇప్పుడు వీటన్నింటిని ప్లేట్లోకి తీసుకొని ఇవన్నింటిని చల్లార్పాలి. అండ్ తర్వాత ఆయిల్ కూడా కొంచెం హీట్ తగ్గిపోయి ఉంటుంది కదా, అండ్ మళ్ళీ ఇప్పుడు ఆయిల్ హీట్ చేసి ఇవి చల్లారిన తర్వాత మరొకసారి ఫ్రై చేసేసుకోవాలి వీటన్నింటిని. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి, అంటే క్రిస్పీగా అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. అలా అయితేనే లోపల కూడా ఇవి ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే మనకు మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇలా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇప్పుడు వీటన్నింటిని మనమైతే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు వీటిపైన కొంచెం ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసేసుకోండి. ఇలా అన్నింటినీ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయాయి. చూసారా, మీకు నచ్చాయి కదా. నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఎమ్మీగా క్రంచీగా చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేసేయండి.